అమరావతి న్యూస్ కు స్వాగతం. శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం మార్చి 24వ తేదీ మంగళవారం యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల నిరాహార దీక్ష. ధర్మవరం స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరాహార దీక్ష చేపట్టారు. శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం ఒకరోజు నిరాహార దీక్ష ఉపాధ్యాయులు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సిటిపి జై చంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ నాయక్ పాత్రికేయులతో మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయుల సిఆర్పి ఏర్పాటుల చెల్లింపు, మెమో నంబర్ 57 వర్తింపు, సిపిఎస్ రద్దు, ఆర్థిక సమస్యల పరిష్కారం కొరకు యూటీఎఫ్ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు మార్చి 24వ తేదీన జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాలలో ఒకరోజు నిరాహార దీక్షలను చేపట్టినట్లు వారు తెలిపారు. తమ డిమాండ్ల వివరాలను తెలుపుతూ సిఆర్సి కమిషన్ చైర్మన్ను వెంటనే నియమించాలని, 29% ఆర్ వెంటనే ప్రకటించాలి, పెండింగ్ డిఏలు విడుదల చేయాలి, ఉద్యోగులు పెన్షనర్ల బకాయిల చెల్లింపుకు రూట్ మ్యాప్ ప్రకటించాలి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా నాయకులు పాల్గొన్నారు. ప్రస్తుత పాలకపక్షం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయులకు అనేక హామీలు ఇచ్చింది. ముఖ్యంగా 12వ పీఆర్సీని సకాలంలో మేము అమలు పరుస్తాం, పెండింగ్ లో ఉన్న డిఏల్ని వెంటనే అమలు చేస్తామని చెప్పేసి తెలియజేసింది. అయితే 2 సంవత్సరాలు అయినా కూడా ఆ సమస్యల పట్ల ఇంకా సాగదీతంతో నిర్లక్ష్య వైఖరితో ఉంది. కాబట్టి విధిలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రణబేరి 3.0 పేరుతో ఈరోజు రోడ్ల మీదకి వచ్చి, అయ్యా మీరు ఏమైతే మా ఉద్యోగ ఉపాధ్యాయులు రిటైర్డ్ ఉపాధ్యాయులకు హామీలు ఇచ్చారో ఆ వెంటనే ఈ యొక్క కనీసం రిలే నిరాహార దీక్ష వల్ల కూడా మీరు రియలైజ్ అయ్యి వెంటనే హామీలు నెరవేర్చాలా. ప్రధాన యొక్క డిమాండ్లు ఏమంటే ఈరోజు 12వ పీఆర్సీ 2023లోనే మనకి అమలు కావాలా. కనీసం 12వ పీఆర్సీ కమిటీ చైర్మన్ కూడా లేకపోవడం అత్యంత దురదృష్టకరం. కాబట్టి ఆ కమిటీ చైర్మన్ని వెంటనే నియమించాలా. నియామకం లేట్ అయితే వెంటనే 29%తో మధ్యంతర వృత్తి చెల్లించాలని ఒక ప్రధాన డిమాండు. మరి ఇప్పటి వరకు బకాయి ఉన్న 4 డిఏలను కూడా సకాలంలో చెల్లించాలా. ముఖ్యంగా మా ఉద్యోగ ఉపాధ్యాయులకు దాదాపు 30,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు పిఎఫ్ రూపంలో అయితేనేమి, ఏపీజేఎల్సీ రూపంలో అయితేనేమి, ముఖ్యంగా అర్ను లీవ్, ఎన్కాన్స్ లీవ్లు అయితేనేమి, మరి ఈ బకాయిలు చెల్లించడానికి ఒక స్పష్టమైన రోడ్డు మ్యాప్ కూడా మీరు ప్రకటించాలా. మరి అదేవిధంగా మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పారు, ఆ హామీని కూడా మీరు నెరవేర్చాలా. మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మెమో నంబర్ 57 ఆల్రెడీ జారీ చేసింది. దాని ప్రకారం రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయుల్ని పాత పెన్షన్ విధానంలోకి తీసుకురావాలా. మరి కేంద్ర ప్రభుత్వం ఆదేశించినా కూడా పాలక పక్షాలు నిర్లక్ష్య వైఖరితో ఉన్నాయి. మరి వెంటనే స్పందించి ఆ మెమో నంబర్ 57ని అమలు చేయాలా. మరీ ముఖ్యంగా ఇక్కడ కోవిడ్ సమయంలో అనేక మంది ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబం వాళ్ళు చనిపోయారు. వాళ్ళకి దాదాపు 1000 మందికి పైగా ఇంతవరకు కూడా కారుణ్య నియామకాలు చేయలేదు. మరి ఈ డిమాండ్లతో మేము ఈరోజు ఈ ధర్మవరం పట్టణంలో ఈ యొక్క పెద్ద ఎత్తున ఈ యొక్క రిలే నిరాహార దీక్షను కొనసాగిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వము, పాలక పక్షాలు, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మరి అదే విధంగా విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి ఈ శిబిరం తరఫున మేము విజ్ఞప్తి చేయడం అయితే ఏమంటే, ఇప్పుడైనా మీరు ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను అర్థం చేసుకొని సత్వరంగా మా యొక్క ఉద్యోగ ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉపాధ్యాయుల సమస్యలను ఖచ్చితంగా నెరవేర్చాలని యూటీఎఫ్ డిమాండ్గా మేము ఈ శిబిరం డిమాండ్ చేస్తున్నాం. సిటిపి జయచంద్రారెడ్డి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షన్ల ఐక్యత, ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి. ఫెడరేషన్ యూటీఎఫ్ తలపెట్టినటువంటి నిరాహార దీక్ష రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈరోజు చేపట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా ధర్మవరం నియోజకవర్గంలో ఈ నిరాహార దీక్షకు ఇచ్చేసినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు అందరికీ కూడా మరి ఉద్యోగ వందనాలు. అలాగే ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలని వెంటనే అమలు చేయాలని, ఇటువంటి ప్రభుత్వాలకి ఏవైనా ప్రభుత్వ ఉద్యోగులపైన నిర్లక్ష్యం అనేటువంటిది లేకోకుండా అన్ని సకాలంలో చెల్లిస్తామని హామీ ఇచ్చి ఆ రోజు ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చారు. పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని ఉద్యోగులు నమ్మి అందరూ కూడా ఓటు వేయడం జరిగింది. వాళ్ళ యొక్క నమ్మకాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. రామకృష్ణ నాయక్, యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి, జిల్లా ప్రధాన కార్యదర్శి.